హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ తేజస్వి బాండ్రా. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజైతే మీకు ఒక స్పెషల్ డిష్, అదేంటంటే చికెన్ కుర్మా. చికెన్ కుర్మా అనగానే గుర్తొచ్చేది ఏంటంటే పూరి అనమాట. పూరీలోకి చికెన్ కుర్మా పర్ఫెక్ట్ కాంబినేషన్. అలాగే దోశలో కానీ, చపాతీలో కానీ, రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఎలా చేద్దామో చూద్దాం. ఇక్కడైతే నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను అనమాట. ఇది 2 సార్లు మంచిగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. దీంట్లోనే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. దాంతోపాటు కొంచెం సాల్ట్, ఇంకా ఇది పీసెస్ అనేది చప్పబడకుండా ఉండాలంటే ఒక చిన్న పచ్చిమిర్చి ముక్క కూడా వేసుకుంటే పీసెస్ అనేది స్పైసీగా ఉంటాయి అన్నమాట. ఇది మనం గ్యాస్ ఆన్ చేసుకొని ఇది బాయిల్ చేసుకుందాం. ఒక 10 to 15 minutes బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇది బాయిల్ అయ్యేంతసేపట్లో మనం నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి, అంటే ఒక 1 tablespoon ఆఫ్ 1.5 tablespoon ఆఫ్ నెయ్యి లేదా ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నెయ్యి వేసుకున్నాను. ఇందులో ఒక ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. దాంతోపాటు వెల్లుల్లి చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఆ తర్వాత పచ్చిమిర్చి, అలాగే అల్లం ముక్కలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. దాంతోపాటు కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, తర్వాత ధనియాల పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇది మంచిగా కలుపుకొని క్యాప్ పెట్టుకొని ఒక 10 minutes అలా ఉడికించుకుంటే సరిపోతుంది. ఆనియన్స్ అని మంచిగా మెత్తగా అయిపోయేలా ఉండాలన్నమాట. ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. ఇక్కడ ఆల్రెడీ మనం చికెన్ బాయిల్ చేసుకున్నాం కదా ముందే, అది ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆల్రెడీ చికెన్ బాయిల్ అయి ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా కాకుండా కొంచెం మెల్లిగా కలుపుకుంటే ఆ ముక్క అనేది విరిగిపోకుండా ఉంటుందన్నమాట. ఇలా మెల్లిగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఆల్రెడీ మనం చికెన్ బాయిల్ చేసుకున్న వాటర్ ఉంటుంది కదా, అది ఇందులో వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని పెట్టుకుందాం. అంతలోపుటు ఒక చిన్న బౌల్లో మనం ఒక 1 tablespoon ఆఫ్ బేసన్ పిండి, అంటే శనగపిండి వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని మంచిగా డైల్యూట్ చేసుకుందాం. ఇలా డైల్యూట్ చేసుకొని పక్కకు పెట్టుకుందాం. ఇక్కడ నేను చికెన్లో పుదీనా ఇంకా కరివేపాకు మంచిగా వాష్ చేసుకొని ఇందులో వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు నేను ఇక్కడ చికెన్లో ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, వాటర్లో శనగపిండి వేసుకొని డైల్యూట్ చేసుకున్నాం కదా, అది ఇందులో వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకుందాం. దీన్ని ఒక 5 to 10 minutes అట్లా బాయిల్ చేసుకుందాం. నాకైతే ఇక్కడ కొంచెం స్పైసీ తగ్గిందన్నమాట, అందుకే నేను మళ్ళీ మిర్చి పౌడర్ వేసుకున్నాను. మీకు ఒకవేళ స్పైసీ ఓకే అయితే సరిపోతుంది. ఇక్కడ నేను లాస్ట్లో చికెన్ మసాలా వేసుకొని ఒకసారి అలా కలుపుకున్న తర్వాత ఒక 5 minutes అట్లా వదిలేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడం అంతే. అంతే అండి, లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి అంతే. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. చపాతీలోకి, దోశలోకి, రైస్లోకి అన్నిట్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్. మీకు నచ్చిందా ఈ వీడియో? తప్పకుండా రెసిపీ ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.